హలో అండి. ఏ పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 2 కప్పుల వరకు మనమైతే ఇక్కడ మరమరాలు తీసుకోవాలి. అలాగే 2 కప్పులకి 1 కప్ వరకు సూజీ రవ్వ అండ్ 2 కప్స్ వరకు వాటర్ అయితే తీసుకోండి. ఇయన్నీ మనకి సేమ్ బౌల్ ఆర్ సేమ్ కప్‌తో అయితే మనం మెజర్‌మెంట్ చేసుకోవాలి. సో, ఇలా స్మూత్ దోస బ్యాటర్ లాగైతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంనైతే వేసేయండి. ఎంతైనా ఆనియన్ కట్ చేస్తే కళ్ళు మండుతాయి కదండీ! అదే అండి కళ్ళమన్నించి వాటర్ వస్తాయి కదా! సో, అందుకనే అండి మనలాంటి వాళ్ళ కోసమే ఈ చాపర్ డిజైన్ చేశారు. సో, ఇంకా ఆనియన్ జస్ట్ పీల్ తీసి కొంచెం పెద్ద పెద్ద సైజ్ పీసెస్‌లా కట్ చేసుకుంటే అసలు చాలా ఫాస్ట్ అండ్ చాలా ఈజీగా అయితే ఇలా అయిపోతుండే. సో, వీటికి పెద్దగా తరిగితే దోస అంత బావుండదు. సో, కొంచెం చిన్న చిన్నగా అయితే తరుక్కోండి. అండ్ దీంట్లోకే హాఫ్ కప్ వరకు పెరుగు అండ్ ఒక ఆనియన్ అయితే చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసాను. అండ్ సాల్ట్ యాస్ పర్ టేస్ట్ అండ్ కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా అయితే మిక్స్ చేసేయండి. మీకు ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ యాడ్ అవుతే అనిపిస్తే గనక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన నార్మల్ దోస బ్యాటర్ ఎట్లా అయితే ఉంటుందో అలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనం యాజ్ యూజువల్ దోస ఎలా వేసుకుంటామో అలా అయితే వేసేసుకోవటమే. బట్ ఈ దోసలు మాత్రం మనం దోస వేసినంత పల్చగా వేయలేము. కొంచెం అనేది మనకి లావుగానే వస్తుంది. అండ్ అలాగే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్ షేప్ రావటం చాలా కష్టం. అది ఇంకా మనం వేస్తే అది రౌండ్ షేప్ రావాలంటే ఇంకా అది కలలో కూడా జరగదులేండి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ దోసలు వేయడం అసలు అందరికీ తెలుసు. నాకు వీక్లీ ప్రతిరోజు దోస పెట్టినా గాని తింటా. దోస అంటే అంత ఇష్టం. సో, ఇంకేం చేస్తాం పిండి లేనప్పుడు ఇలా ఇన్‌స్టంట్ దోసలే ట్రై చేయాలి. మీలో ఎంతమంది దోస లవర్స్ ఉన్నారు? దోస ఉంటే చాలు బ్రేక్‌ఫాస్ట్‌కి. నాకు ఫుల్‌గా ఇష్టం అసలు దోస అంటే. బ్యాటర్ అంతా కూడా ఇలానే వేసుకోండి. అండ్ ద మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. మీకు మిర్చి కావాలి అంటే చిన్నగా చాప్ చేసి అయితే వేయండి. చిన్నగానే అంటే ఆనియన్ సైజ్ అంతా చాప్ చేసి వేయటం కాదు. నార్మల్లీ రౌండ్‌గా మిర్చి చాప్ చేసుకుంటాం కదా! అలా అయితే కట్ చేసుకొని బ్యాటర్‌లోనే వేసేయండి. బట్ మిక్సీ అయితే పట్టొద్దు. సో, 2 సైడ్స్ ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి దోసని. అంతే అండి. ఇంకేముంది ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవటమే. అండ్ ఈ దోసలోకి కాంబినేషన్ రెడ్ చట్నీ బావుంటది, టమాటో చట్నీ బావుంటది, ఆర్ ఎల్స్ పల్లి చట్నీ కూడా బావుంటది. ఇవాళ అయితే పల్లి చట్నీ కూడా నేనే చేశాను. అసలు టేస్ట్ మాత్రం సూపర్బుంది. అంతే అండి. ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టంట్ దోస విత్ పల్లి చట్నీ. టేస్ట్‌కైతే అస్సలు ఇంకా చెప్పేదిలే సూపర్బ్ అనిపించింది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.